Sorry ass DJ. ముందుగా beatsync యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేయండి. మనకి ఇక్కడ చాలా టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్కటి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా వెళ్ళిన తర్వాత మీకు ఏదైతే నచ్చుతుందో ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ఈ ప్లస్ బటన్ పైన క్లిక్ చేయాలి. మీకు ఏ ఎఫెక్ట్ నచ్చుతుందో ఆ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ఈ ప్లస్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఆల్ ఫొటోస్ అని వస్తుంది. మన గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ అన్నీ ఇలా వస్తాయి. మీరు ఒక్కొక్కటిగా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు 30 ఇమేజెస్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో అంతకంటే తక్కువ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లిమిట్ అయితే 30 ఫొటోస్. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద కూడా ఎఫెక్ట్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని మనం చూస్తున్నాం కదా, ఒకవేళ ఈ ఎఫెక్ట్ వద్దు, వేరే ఎఫెక్ట్ కావాలనుకుంటే దాని పక్కన ఇలా మూవ్ చేయండి. ఇలా మూవ్ చేస్తే మనకి ఇంకా ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇలానే సేమ్ అన్నీ ట్రై చేయండి. మీకు అందులో ఏది బెస్ట్ అనిపిస్తే అది సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఒక్కొక్కటి మొత్తంగా చూడండి. మొత్తం చూసిన తర్వాత అప్పుడు సెలెక్ట్ చేసుకోండి. ప్రతి ఒక్క ఎఫెక్ట్ని చెక్ చేసుకోండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఏ ఎఫెక్ట్ బాగుంటుందో అనేది. ఈ ఎఫెక్ట్తో పాటు మనకి మ్యూజిక్ కూడా వస్తుంది. ఆ మ్యూజిక్కి ఎఫెక్ట్కి మీకు ఏది నచ్చితే అది ఇలా సెలెక్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. అన్నీ ట్రై చేయండి. నేను ఇక్కడ అన్ని ఎఫెక్ట్స్ని ట్రై చేస్తున్నాను. మీకు ఇంకా ఇందులో కైన్మాస్టర్ అని కూడా ఉంది. దాన్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మనం కైన్మాస్టర్కి వెళ్ళి కైన్మాస్టర్లో ఉన్న రేషియోస్కి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ ఇంత రేషియో వద్దు అనుకుంటే ఇక్కడ కైన్మాస్టర్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి కైన్మాస్టర్లో ఉన్న 3 రేషియోస్ ఉంటాయి కదా, ఆ రేషియోలకి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అంతేకాకుండా మనకి ఇక్కడ టిక్ టాక్ సింబల్ ఉంది కదా, ఈ టిక్ టాక్ సింబల్ పైన క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఇది టిక్ టాక్ రేషియో అనమాట. అందుకే మనకి ఇక్కడ టిక్ టాక్ సింబల్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఈ రేషియో వద్దు అనుకుంటే దానిపైన క్లిక్ చేస్తే మనకి యూట్యూబ్ రేషియో వస్తుంది. ఇంకా 1:1 ఇన్స్టా రేషియో కూడా వస్తుంది. మీకు 3 రేషియోస్లలో ఏది నచ్చితే అది పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మ్యూజిక్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా మ్యూజిక్ లైబ్రరీ వస్తుంది. ఇందులో చాలా సాంగ్స్ ఉంటాయి. మన ఆల్బమ్స్లో ఉన్న సాంగ్స్ వస్తాయి. అందులో మీరు ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే వద్దు అనుకుంటే అవసరం లేదు. ఇలా చేసుకున్న తర్వాత సేవ్ పైన క్లిక్ చేయండి. మనకి వీడియో క్వాలిటీ 3 రేంజెస్ ఉన్నాయి కదా, హైలో పెట్టుకోండి. హై అయితేనే బెటర్. దాని తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ అయిపోతుంది అనమాట. ఇది కొంచెం టైం పడుతుంది మనకి. ఇక్కడ మనకి స్క్రీన్లో కనిపిస్తుంది మనకి వీడియో ఏ విధంగా వస్తుంది అనేది. కొంచెం టైం పడుతుంది మనకి వీడియో ఎక్స్పోర్ట్ అయిపోవడానికి. ఇప్పుడు మనకి వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయింది కదా,
మీకు ఆటోమేటిక్‌గా గ్యాలరీలోకి సేవ్ అయిపోతది. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే వ్యూ మోర్ అని ఉంటుంది. మీరు ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో చేసుకోండి. తర్వాత డన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళండి. సో, మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.